మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదర సోదరీలందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ దేవుని మహిమార్థమై మీ జీవితాలని ఆయన వాక్యపు శక్తితో బలపరుస్తూ ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఈ కష్టకాలంలో, ఈ కరోనా కాలంలో, ఈ భయంకరమైన ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుడు మనల్ని ఆయనకు సాక్షులుగా నిలబెట్టడానికి ఎంతో కృపణించాడు. నిజంగా ఈ వాక్యము ఎందుకు మన దగ్గరకు వస్తుందంటే, ఈ యొక్క స్థితిగతులన్నిటినీ మనం ఆలోచిస్తే, ఈ సమయంలో నేను నీ కోసం ఉన్నాను దేవా, నేను నీకు సాక్షిగా ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పరిస్థితుల మధ్యలో నేను నీకు సాక్షిగా ఉన్నానని రుజువు చేసుకోవడానికి. ఈరోజు మన అంశం ఏంటంటే, నేనున్నాను నీ సాక్షినై. ఎక్కడ? ఈ భయంకరమైన దినాల్లో, ఈ చెడు దినాల్లో నీకు మహిమ తీసుకొచ్చే సాక్షిగా నీవు నన్ను ఉంచిన స్థలంలో, ఉంచిన స్థితిలో, నువ్వు నాకు ఇచ్చిన కృపలో, నువ్వు నాకు ఇచ్చిన వాక్యానుసారంగా ఈ చుట్టుముట్టినటువంటి ప్రతి పరిస్థితిలో నీకు నేను సాక్షిగా ఉన్నాను ప్రభువా. నేనున్నాను నీకోసం నేనున్నాను. ఎంత అద్భుతమైనటువంటి కృప ఇది. నిన్నటి దినం కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ నెట్ సక్రమంగా రావడం లేకపోవడం ఇదంతా మేము గమనించినందువల్ల నేను ఈ వర్తమానాన్ని సరైన రీతిగా దాన్ని మీకు అందించలేకపోయాం. కొంచెం ఇబ్బంది కలిగింది. అయినా ఈ దినాన దేవుని పిల్లలందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఈ అంశంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దేవా, ఈ టైంలో నేను ఇక్కడ ఉన్నానంటే నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎవరి కోసం, దేనికోసం, ఏం చేయాలని నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇటువంటి దినాలు, గడ్డు దినాలు, ఇటువంటి కష్టము వచ్చింది అనే ప్రశ్నలు చాలామంది అలా పలకడం అనేది గమనిస్తున్నప్పుడు, దేవుడు ఒక ఉద్దేశంతోనే ఎక్కడినైనా మనం ఉంచడానికి, ఏ స్థితిలోనైనా ఉండడానికి, ఏ పని చేయాలో దాని ఉద్దేశాన్ని ఎరిగిన వాడే ఉంచుతాడనమాట ఆయన. అందుకే ఆయన ఉంచాడు. నిన్నటి దినం మనం ఆలోచిస్తూ ఉంటే, ఐగుప్తు అనేటువంటి ఆ యొక్క పేరుకి అర్థం ఏంటంటే రెండు ఇబ్బందులు, రెండు ఇరుకు మార్గాలు అని. నిన్నటి దినం ధ్యానం చేసుకున్నాం. రెండు ఇరుకు మార్గాలు, రెండు ఇబ్బందులు అంటే రెండింతలుగా. ఇప్పుడు చూడండి, కరోనాలో లాక్డౌన్ అయినప్పుడు ఎంతో ఇబ్బంది ఫేస్ చేశారు, అందరూ ఇబ్బందులు ఫేస్ చేశారు. లాక్డౌన్లో ఉండడం అనేది కొంచెం మన ప్రొటెక్షన్ కోసం, మనం జాగ్రత్తగా ఉండడానికి కోసం, ఆ వ్యాధి మనకు సోకకుండా ఉండడానికి కోసం లాక్డౌన్ అనేది మన క్షేమం కోసం. లాక్డౌన్లో ఒక ఇబ్బంది అయితే, ఇప్పుడు లాక్డౌన్ ఎప్పుడెప్పుడు తీసేస్తారా అనుకుంటే, తీసేసిన తర్వాత ఇంకా ఇబ్బంది. అంటే ఆ యొక్క కోవిడ్-19 కనుమరుగైపోకముందే, అది పూర్తిగా అదృశ్యం కాలేదు, అది మన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. కానీ దానితో సహజీవనం చేయాలి. మీకు ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన మీరు దానితోటి, అంటే దానికి గురి అయ్యి నశించిపోకుండా, మీ ప్రాణాలు పోగొట్టుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. ఇక మీదే బాధ్యత, ఎవరికి వాళ్ళు లాక్డౌన్ చేసుకుంటూ ఉండాలి అన్నప్పుడు ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి. రెండింతల బాధ, రెండు ఇరుకు మార్గాలు. లోపలుంటే ఇరుకు, బయటకు వచ్చిన ఇరుకే. లోపలున్న సమస్య, బయటకు వచ్చిన సమస్య. అసలు ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుని పిల్లలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాస యొక్క ఆలోచన ఎలా ఉంది? వాక్య వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఎలా ఉన్నాం? నిజంగా ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు, యోసేపు ఎంత భయంకరమైన కష్టతరమైన మార్గంలో బయలుదేరి వెళ్ళాడు. అన్నదమ్ములు ద్వేషించారు, గుంటలో పడేశారు, బహు భయంకర హింస. ఎందుకంటే ఐగుప్తులోకి వెళ్ళడానికి ఏదో అద్భుతమైన మార్గంలో, అంటే సగౌరవంగా ఎంతో ఘనంగా వెళ్ళిన విధానం కాదు. దేవుడు తనకు ఒక మంచి కళను, దర్శనాన్ని చూపించాడు. తాను అధిపతిని అవుతాను అన్నది ఆ కళల యొక్క అర్థం. ఆ కళలు అన్నదమ్ములకి, తండ్రికి తను ఎప్పుడైతే వివరిస్తాడో వాళ్ళు ద్వేషించడం ఆరంభించారు అన్నదమ్ములు. ఎందుకంటే నీవు అంత గొప్పవాడు అవుతావా, మేము తక్కువైపోతామా, నీకు సాగిలు పడతామా? నో. అక్కడి నుంచి
నుంచి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, అది రక్త సంబంధాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మాకంటే ముందుగా నువ్వు మాకంటే పైగా ఉంటే మేము తట్టుకోలేము అనేది మానవ హృదయం యొక్క భయంకరత్వం, మనిషిలో ఉన్న నైజం అది. కాబట్టి ద్వేష మార్గంలో, అసూయ మార్గంలో, హింస మార్గంలో, చాలా భయంకరమైన అవమానకరమైన పరిస్థితుల్లో, కొట్టబడే పరిస్థితుల్లో ఇష్మాయేలుకి అమ్మివేశారు సొంత అన్నదమ్ములే. వాళ్ళ మేలు కోసం భోజనం తీసుకొస్తే తండ్రి వాళ్ళ యోగక్షేమాలు చూసి రమ్మని పంపిస్తే దాన్ని వాళ్ళని చూడటానికి కలవడానికి వచ్చినటువంటి అన్నదమ్ముడిని భయంకరంగా కొట్టి కొంట్లో పడేసి ఇష్మాయేలుకి అమ్మేశారు. అక్కడ పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అంటే బానిస బజార్లో అతను అమ్మబడుతున్నప్పుడు పోతీఫర్ అనేటువంటి మరి ఒక సైన్యాధిపతి కొనుక్కున్నాడు. ఐగుప్తు దేశంలో ఆ యొక్క బానిస బ్రతుకులో ఆ భయంకర కష్టంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే 39వ అధ్యాయంలో ఆదికాండంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అన్న భావన తనలో ఉంది. ఈరోజు మనకు కూడా ప్రతి పరిస్థితిలో ఏ మార్గంలో గుండా మీరు వెళ్తున్నారో, ఏ ఇరుకులో మీరు వెళ్తున్నారో, ఎంత ఇబ్బందులో వెళ్తున్నారో దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న అద్భుతమైనటువంటి ఆలోచన, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు అన్న నమ్మకం, నాతో ఉన్న దేవుడు నా జీవితం అంతటికీ ఆయనే ఆధారభూతుడు, నడిపించగలవాడు, నింపగలవాడు, విడిపించగలవాడు. అందుకోసం 91వ దావీదు కీర్తనలో ఉన్న మాట, వాగ్దానం అద్భుతమైనది. శ్రమలో నేను అతనికి తోడై ఉందను, అతను విడిపించి గొప్ప చేస్తాను. ఇది అక్షరాల శ్రమభరితమైన జీవితంలో, ఇరుకులో, ఇబ్బందిలో, ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. అంతేకాదు, దేవుడు అతను నిర్దోషిగా ఉన్నందుకు అతని చేతి పనిని ఆశీర్వదించాడని, అతడు పట్టుకున్నదంతా సఫలమవుతుందని యజమానుడు గ్రహించాడు. మనం ఇంత బాగా ఉన్నాము, ఈ కరోనా టైంలో ఆరోగ్యంగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, మనం భోజనం చేస్తున్నాము, మనం యోగ్యంగా ఉన్నాము, మంచిగా ఉన్నామని చెప్పుకోవడం ఎంత గొప్ప విషయం కదా. అసలు ఇలాగ ప్రొటెక్ట్ చేయబడడం, మనకు దేవుడు ప్రొవైడ్ చేయడం, ఇదంతా మన విశ్వాసాన్ని బట్టి, ప్రభువుని యందు విశ్వాసం ఉంచి మాకు ఇరుకులో తోడుగా ఉన్నాడు ఆయన, మా ఇబ్బందిలో ఆయన మాతో ఉన్నాడని విశ్వాసంతో ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు ఈ యొక్క లాక్డౌన్ టైంలో. అయితే ఈ పరిస్థితిలో మనమే కాదు, మనం చూసిన ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇవ్వాల్సిన పని ఉంది. ఇంతగా కాపాడిన దేవుడు నీతో ఉన్నాడు అనేది గొప్ప విషయం. కాబట్టి దేవా, ఏ పరిస్థితి అయినా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అయినా నీవు నాకు తోడై ఉన్నావు. వెంటనే యజమానుడు అతను హెచ్చించాడు, తన ఇంటి మీద అధిపతిగా చేశాడు. అద్భుతం. ఇక చూడు, తన ఇంటిని అప్పగించాడు. ఇంకా ఇంట్లో యజమానుడు తర్వాత అతనే యజమాని. అంత చక్కగా ఒక వృత్తిలోకి వచ్చాడు, గొప్ప స్థానంలోకి వచ్చాడు. కానీ మనం ఎదిగే కొద్దీ, మనం వర్ధిల్లే కొద్దీ అపవాది బహుభయంకరంగా శోధిస్తాడు మనల్ని కింద పడేయటానికి. అందుకోసమనే పోతీఫర్ భార్య అందమైన సుందరంగా ఉన్న ఆ యోసేపును చూసి శోధించి ఇదిగో దినదినము మాట్లాడుతూ శోధిస్తున్నప్పుడు అతనిలో ఉన్న మరొక అద్భుతమైన స్థితి ఏంటంటే, నా హృదయంలో, ఆయన హృదయంలో ఎవరున్నారో తెలుసా? దైవ భయం ఉంది, దేవుని భయం ఉంది. కాబట్టి నేను దేవునికి విరోధంగా ఇంత ఘోర కార్యం నేను చేయలేనని ఆమెకి, ఆ పాపానికి లోబడలేదు. అందుకే చెరసాల్లో పడ్డాడు, నిర్దాక్షిణ్యంగా భయంకరంగా హింసించబడ్డాడు. అక్కడి నుంచి దేవుడు అతని ప్రాణాన్ని 105వ దావీదు కీర్తనలో ఇనుము అతని ప్రాణమును నొప్పించింది, సంకెళ్ళు వేశారు, హింస పొందారు. దేవుడు చెప్పింది నెరవేరేంత వరకు అతను వాక్యం అతన్ని పరిశోధిస్తూ అతన్ని జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉంది. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, మనము ఆయన చెప్పిన చోటులో ఆయన చేస్తానన్న కార్యాన్ని మన జీవితంలో జరిగేంత వరకు ఆయన వాగ్దానాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన దర్శనాన్ని నమ్మి ఆయనలో స్థిరంగా ఉండడానికి దేవుడు ఈ పరీక్షలన్నీ అనుమతిస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా వచ్చింది. ఏ కళతోనైతే వచ్చి, ఏ కళే సమస్యకు కారణమైందో ఆ కళల ద్వారానే ఆ యొక్క ఫరోకి కళ రావడం, ఆ కళనికి అర్థం చెప్పడానికి దేవుడు ఆ బిడ్డని హెచ్చించి దానితోటి అద్భుతంగా మారాడు. గమనించండి, దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు. ఆయన రూట్ వేరు. ఈ శ్రమలోనే తోడై ఉండి, ఈ శ్రమలోనే నడిపించి, ఈ శ్రమలోనే గొప్ప చేసి, ఈ శ్రమలోనే అద్భుతంగా తన కార్యాన్ని రుజువు చేశాడు. అలాగే మోషే కూడా
నిజంగా నేను అడిగినా మనం జ్ఞానం చేసుకున్నాం. మళ్ళీ నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ముందుకు వెళ్ళే ముందు ఈ మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ రెండింతల ఈ డబల్ ప్రాబ్లమ్స్లో, ఈ ఇరువైపులా కొట్టబడుతున్న పరిస్థితుల్లో దేవుని పిల్లలు బహు జాగ్రత్తగా, నేనున్నాను ప్రభా, ఈ సమస్యకి ఈ శ్రమకి నేను రెడీగా నీ సాక్షిగా ఉండడానికి నీ కోసం అన్నాను, నేను ప్రేమిస్తూ ఉన్నాను, అందుకే నేను భరించగలను ఇది అన్న అద్భుతమైనటువంటి స్థిరమైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనలో కలుగజేయాలని, సంఘాన్ని సిద్ధపరచాలని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే గురించి 23, 24, 25 వచనాలు చూస్తే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిన. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానముపై దృష్టి ఉంచెను. ఇదంతా మూడు మాటలు నేను మీ ముందు పెడతాను. ఏంటో తెలుసా? తనకి ఉన్నటువంటి పరిస్థితిలో ఐగుప్తు చాలా ఐశ్వర్యంతో ఓలలాడుతుంది. ఆ ధనం మీదనే తన యోచన ఉంచలేదు. ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకోవడం. ఈరోజు మనకు చాలా ఆధిక్యతలు, అర్హతలు, ధనధాన్యాలు, సంపదలు, సౌభాగ్యాలు ఎన్నున్నా అవే గొప్పది అని అనుకోకుండా ఆ శ్రమభరితమైన క్రీస్తు ప్రభు కోసం నిందించబడ్డానికి, ద్వేషించబడ్డానికి, దూషించబడ్డానికి, దెబ్బలు తినడానికి, హింసించబడ్డానికి, ఆయన కోసం జీవిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ విశ్వాస విజయాలు పొందుకోవడానికి మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎంచుకోవడం, క్రీస్తు ప్రభుని ఈ ఐశ్వర్యం కంటే అధికంగా ఎంచుకోవడం విశ్వాసం యొక్క లక్షణం. అల్పకాల పాపభోగాలు అనుభవించడం, ఆ అనుభవించడం కోసం తహతహలాడిపోయారు మనుషులు. ఎంచుకున్నటువంటి ధనధాన్యాలు ఏం చేయలేకపోయాయి ఈ దినాల్లో. మనం ఏదైతే గొప్పగా ఎంచుకున్నామో ఆ గొప్పది ప్రాణాన్ని కాపాడలేకపోయింది. అల్పకాల పాపభోగాలు అనుభవించడం, అనుభవం కోసం తహతహలాడుతూ ఎంత బాధపడుతున్నారో. కానీ వాటికంటే దేవుని ప్రజలతో శ్రమ, ఈ ఇరుకుని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ఇరుకులో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఈ బాధ, ఇబ్బంది ఏదైనా ఆ అల్పకాలం క్షణమే కదా ప్రభువా. ఆ పాప భోగం దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా, యోగ్యంగా నిత్యమహిమకు చేరి నీతో ఆనందించేటువంటి యుగాలు ఆనందించే ఆ ఆనందం ముందు ఈ యొక్క భోగం ఎంత, ఆ భాగ్యం ముందు ఈ భోగం ఎంత అని ఎంత డిఫరెన్స్. విశ్వాస విజయం ఎంత గొప్పది. విశ్వాసం ఎప్పుడు క్రీస్తునందున్న విశ్వాసం మనల్ని లోకంలో నుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలబడ్డది. అంతేకాకుండా ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన విషయం. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం. ఇది నేను అనిపించుకోవడం కూడా చాలా గొప్ప. నేను అంత నా స్టేజ్ ఇంత, నేను అంత గొప్ప, ఇంత గొప్ప అనిపించుకోకపోతే, మనుషులు పొగడకపోతే, మనుషులు పైన పెట్టకపోతే ఎంత బాధ. కాంపిటేటివ్ స్పిరిట్ అంటే నువ్వా నేనా అంత పోటీగా మనుషులు నిలబడతారు. గొప్ప, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను పై చేయి, నీదేంది నాదే ఎక్కువ అంటూ మనుషులు అలాగా అనిపించుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకోలేదు. ప్రతిఫలముగా కలుగు బహుమానం మీద దృష్టి పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇది సజీవ సాక్ష్య జీవితం. ఈరోజు మనం కూడా అటువంటి స్థితికి, వారి ఆదర్శాన్ని మనం ఎంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం కొంత ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు వర్తమానంలో ఇంకను బబులోన్కి వెళ్దాం. బబులోన్లో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, నిజంగా ఈ నలుగురు నిజంగా వీళ్ళని చూస్తే వీళ్ళు యూదా రాజవంశంలోని అతి శ్రేష్టమైనటువంటి బిడ్డలు. చాలా హంగులు ఉన్నవాళ్ళు, విద్యార్హతలు ఉన్నవాళ్ళు, బుద్ధి కౌశలతో ఉన్నవారు. అన్నిట్లో వీళ్ళకి 100% క్రీమ్ బ్యాచ్ అనమాట. వీళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు, టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు. అసలు వాళ్ళని చూస్తే నెబుకద్నెజరు వాళ్ళని పట్టుకున్నాడు. యూదా సామ్రాజ్యం మీద, యూదా రాజ్యం మీద దండెత్తినటువంటి నెబుకద్నెజరు వారిని, శ్రేష్టమైన వాళ్ళని తీసుకొని వచ్చి కల్దీ భాష వాళ్ళకి నేర్పించారు. అసలు వాళ్ళని రాజభవనంలో ఉంచారు. తన ఎదుట వాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళకి కల్దీ భాష నేర్పించారు. ఆ భాష నేర్చుకోవాలి.
మరి వాళ్ళకి ఆ భోజనం, వాళ్ళకి పేర్లు మార్చాడు. దానియేలు పేరు మార్చాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు, ఈ నలుగురు పేర్లు మార్చి వాళ్ళ భాషతో, వాళ్ళ సంప్రదాయంలో, వాళ్ళ విధానంలో పేర్లు పెట్టాడు. ఇంకా వాళ్ళకు ఒక ప్రత్యేక భోజనం, ప్రత్యేక స్థానం. ఇటువంటి పరిస్థితులు ఆలోచించారు. ఊరు మారిపోయింది, దేశం మారిపోయింది, భాష మారిపోయింది. అసలు అక్కడ పరిస్థితులు చూస్తే అంత తేడా ఉన్నాయి. యూదా ప్రజలకున్నవి ఇక్కడ లేవు. వారి దేవుని దైవ భక్తి వీళ్ళకి లేదు. వారి పద్ధతులు ఇక్కడ లేవు. వాళ్ళ ఆహార పద్ధతులు వేరు, ఆహార వ్యవహారాలు వేరు, వీళ్ళది వేరు, అంతా వేరు. క్రొత్త ఇల్లు, క్రొత్త భాష, క్రొత్త విధానము, అంతా క్రొత్తది, అంతా మారిపోయింది. కానీ వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వారి హృదయములో మార్పు రాలేదు. వాళ్ళ హృదయము యెహోవా దేవుని యందు విశ్వాసంతో, ప్రియ ప్రభువు కోసం, నా దేవుని కోసం సాక్షిగా ఉంటాను, నా దేవుని కోసం సాక్షిగా ఉంటాను, నా దేవుని కోసం సాక్షిగా ఉండడానికి మేము ఉన్నాము. హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకున్నాం. ప్రతి పరిస్థితిలో దేవుని బిడ్డారా, మనం క్రీస్తును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయనే నా రాజు, ఆయన నా సార్వభౌముడు, ఆయన నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు, నా కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నిత్య జీవం అనే వరం ఇచ్చాడు. నిత్య మోక్ష రాజ్య ప్రాప్తి నాకు కలుగు చేశాడు. పాప పరిహారం చేశాడు. శాప విమోచన కలుగు చేశాడు. అసలు నన్ను పరిశుద్ధుడు, పరిశుద్ధమైనది, పవిత్రమైన వారిగా, నీతిగా ఇచ్చాడు. ఆయన ఇచ్చేది చూస్తే రాజులైన యాజక సమూహంగా చేశాడు. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజ, ఏర్పాటు చేయబడిన వంశంలోకి తెచ్చి రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. ఆయనతో కలిసే, ఆయన సహవాసంలో ఉండే భాగ్యం ఇచ్చాడు. ఆయన ఎంతగా చేశాడు కాబట్టి ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా, అది అవమానం, అది కష్టమా, అది నిందన, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ నేను ఇదిగో నేనున్నాను, నేను సాక్షినై. ఎన్ని మార్పులు వచ్చాయి నిజంగా ఈ దినాల్లో. ఎంత మారిపోయింది పరిస్థితి, ఎంతగా ఆశలు అడియాశలైపోయాయి, ఎంతగా ఆర్థిక వ్యవస్థ గొప్పగా కూలిపోతుంది. అసలు విధానాలు చూస్తే తారుమారైపోతున్నాయి. ఎలాగా ముందుకు సాగాలి, ఏంటి, నిరీక్షించడానికి ఏమీ లేని పరిస్థితిలో, బట్ హృదయంలో మాత్రం క్రీస్తునందు విశ్వాసం నిలబడిపోయింది. అందుకే వాళ్ళని చూస్తే ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఆ భోజనం నేను తినకూడదు, వాటితో వారి భోజనాలు మేము తిని అపవిత్రం అయిపోకూడదు, దేవునికి విరోధంగా బ్రతకూడదు అనుకున్నారు. అందుకే శాకాహారాన్ని 10 రోజుల పాటు పరీక్షించండి, మాకు శాకాహారం ఇవ్వండి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజనం పెట్టే అధికారికి దేవుడు మనసు మార్చాడు. గమనించండి, దేవుడి కోసం ప్రత్యేకంగా బ్రతకాలనుకున్న నీకు పరిస్థితులు కఠినంగా ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు. హృదయంలో ఉన్న ఆశను బట్టి, హృదయంలో ఉద్దేశాన్ని బట్టి, నీ మంచి ఉద్దేశాన్ని బట్టి, మనలో ఉన్న మంచి తీర్మానాలను బట్టి మనము దేవుని కోసం జీవించవలసిన మంచి మార్గంలో నడవడానికి సహాయం ఆయనే చేస్తాడు. అతనికి కొంచెం దయ పుట్టి, సరే టెస్ట్ చేస్తాను, 10 days మమ్మల్ని టెస్ట్ చేయండి, ఆకుకూరలు, కాయగూరలు ఇవ్వండి, ఆ మాంసాలు మాకొద్దు, వాళ్ళు బలించినటువంటివి మేము తినము అని చాలా భయంకరమైన ఆ భోజనాన్ని పక్కన పెట్టి ఆకుకూరలు, కాయగూరలు తింటే నిజంగా మిగతా రాజకుమారులందరికంటే కూడా ఈ 9 ముఖములు బహు తేజస్సుగా, చాలా ఆరోగ్యంగా కనబడ్డారు. ఇంకా రాజు ముందుకి, నెబుకద్నెజరు ముందుకి వాళ్ళని ప్రవేశపెట్టినప్పుడు అక్కడున్న వాళ్ళందరికంటే ఆ మొదటి అధ్యాయంలో ఎంత గొప్ప మాట, వారు 10 అంతల శ్రేష్ఠులుగా. మొదటి అధ్యాయము 30-31 వచనాలు, మనం 20-21 వచనాలు చూస్తే వారు ప్రతి అందరిలో కూడా 10 అంతల శ్రేష్ఠులుగా వాళ్ళు కనబడ్డారంట. ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ మొదటి అధ్యాయం, దానియేలు మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు వాళ్ళ జ్ఞానాన్ని గురించి, వాళ్ళ ప్రవీణత గురించి, వాళ్ళకున్న ఆధిక్యతల గురించి రాజు వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు 10 అంతల శ్రేష్ఠులు, అంత గొప్ప. కారణం ఏంటి? ఇందులో, ఈ ఇరుకులో, ఈ ప్రతికూలతలో, ఈ కొత్త విధానాల్లో, ఈ పరిస్థితులన్నిటిలో నీ కోసం మేమున్నాం ప్రభా, నేనున్నాను నీ కోసం, నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఇంకా నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎంత బాధలు వచ్చినా నేను ప్రేమిస్తూ, హృదయం మాత్రం నీ ప్రేమలో నుంచి వెళ్ళలేదు.
నేనున్నాను. అంతేకాకుండా మనం ఒకసారి పర్షియాలోకి వెళ్ళిపోతే, పర్షియా సామ్రాజ్యంలో, పారసీక రాజ్యంలో నక్షత్రం లాంటి ఎస్తేరు అందమైన సుందరమైనటువంటి యవ్వన కుమార్తె. నిజంగా ఒక సామాన్య కుటుంబంలో ఉంది. యోధులు నిజంగా శోషణ కోటలో పర్షియాలో ఉన్నారు. ఆ పారసీక రాజు యొక్క అధీనంలో ఉన్నారు. ఆమె నిజంగా రాజుకి ఆ పర్షియా రాజులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారో, ఎంత పట్టుదలగా ఉంటారో, వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చేవాళ్ళు. ఆ రాజుకి రాణి కావాలి. ఆ రాణిగా అవ్వడానికి అందమైన కన్యలంతా సమకూర్చినప్పుడు మరి అద్భుతంగా మొర్దెకై తీసుకుని వెళ్ళి తన కుమార్తెను అక్కడ పెట్టేప్పుడు ఆమెలో ఉన్న నిర్ణయం ఏంటంటే, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి, ఇది చాలా మన విధానానికి వాళ్ళ విధానానికి చాలా తేడా ఉంది. ఈ పర్షియా వాళ్ళు, ఈ పారసీక రాజుల యొక్క విధానం వేరు. కానీ పరలోకమందు దేవుని సామ్రాజ్యం, దేవుని మహిమ, మరి దేవుడు నాకున్నాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుని యొక్క శక్తి నాకుంది అన్నది యూదులు ఎప్పుడు కూడా ఏ మనిషికి మొక్కరు, ఏ మనిషికి నమస్కరించరు. యూదులు దేవుడికి తప్ప ఎవరికి సాష్టాంగపడరు. అక్కడ హామాన్ అనే శత్రువు వారికి వ్యతిరేకంగా పూనుకున్నాడు. అరే నాకెందుకు మొక్కు, నేను ఒక మంత్రిని, మహామంత్రిని, నాకెందుకు మొక్కు అంటే దేవునికి తప్ప ఎవరికి మొక్కని ఆ యూదులు, నేను యూదుడును అన్న అద్భుతమైన మొర్దెకై సాక్ష్యం. అతని కుటుంబంలో ఉన్న ఎస్తేరు ఇప్పుడు ఆ పారసీక రాజుకి సహచరిగా, పట్టపురాణిగా మారింది. అద్భుతంగా దేవుని వైపు చూస్తున్న ఆ బిడ్డని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. అయితే ఈ స్థితిలో, ఈ స్థానంలో ఇప్పుడు ఆ మృదువు చేయబడాలి. ఎవరి కోసం ఈ స్థానం, ఎవరి కోసం ఈ సౌందర్యం, ఎవరి కోసం ఈ సింహాసనం, ఎవరి కోసం ఈ గొప్ప మహారాజుకి నేను పట్టపురాణినయ్యనే ఇంత గొప్ప స్థానం ఎవరి కోసం? దానికి చూడండి, శత్రువు యూదుల మీద వేసినటువంటి ఆ భయంకరమైనటువంటి అస్త్రం, యూద జాతి అంతా నశించిపోవాలా, యూదులు ఇక బ్రతకడానికి వీల్లేదు అనుకున్న సమయంలో ఆమె దగ్గరకు ఒక అద్భుతమైన సవాలుతో కూడిన సందేశం వచ్చింది. అది ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయము, విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదు. నీవు ఈ సమయమున అంటే ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకో. ఈ సమయమును బట్టి, ఈ అక్కర నిమిత్తమే ఈ దేవుడి ఉద్దేశము ఇట్లాగా యూదులందరినీ ఒక్క దినానే మొత్తాన్ని హతమార్చాలని మరి హామాను రాజు దగ్గర ఒక శాసనాన్ని పుట్టించాడు. ఒక్క దినమని మొత్తం యూదులు హతమైపోవాలి. శత్రువు అలాగా, ఇప్పటికీ శత్రువు దేవుని ప్రజల మీద అలానే అస్త్రాలు వేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. కంప్లీట్గా నశించిపోవాలి, ఎవరు ఉండడానికి వీల్లేదు. ఈ దేవునిని సేవించే వాళ్ళు ఉండకూడదు, ఇదిగో వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉండకూడదు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదు, సమూలనాశనం అయిపోవాలనే శత్రువు అపవాది ఎప్పటి నుంచో ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడే హేరోదు ఆ బిడ్డని హతమార్చాలని లేచాడు. ఆయన ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయనను హతమార్చాలని చూశాడు శత్రువు. అటువంటి శత్రువు ఆయన నమ్ముకున్న బిడ్డల్ని హతమార్చాలనే చూస్తాడు. కానీ దేవుని బిడ్డ, ఈ సమయం ఏంటి? నశించిపోతున్న ఆత్మలు రక్షించే సమయం, సువార్త ప్రకటించే సమయం. ఇదిగో ఇక్కడ ఈ ఆన్లైన్లో, ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇట్లా వాక్యం చెప్పడం, నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వేంటి అని పోటీలు పెట్టుకోవడానికి కాదు ఇది. నశించిపోతున్న వారి కోసం ఎక్కడెక్కడ, ఏ ఊళ్ళలో ఎవరికి కావాల్సింది, ఎవరికి అందుకోవాల్సింది, ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరిని ఏ రీతిగా ప్రభు దగ్గరికి నిత్య నాశనానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించడానికి భారంతో, బాధ్యతతో ఈ సమయం నాకు ఇచ్చావు ప్రభువా. నా కుటుంబంతో నీకు సాక్షిగా ఉండడానికి, నా వ్యక్తిగత జీవితంతో సాక్షిగా ఉండడానికి, నా నోట నువ్వు ఇచ్చిన ఈ మాట, నా నోట నువ్వు ఇచ్చిన ఈ పాట, నాకు ఇచ్చిన నా జీవిత బాట నీ మహిమార్థమై, ఆత్మల రక్షణార్థమై, ఆ నరక మార్గంలోకి వెళ్లకుండా నిత్య జీవానికి రావడానికే ప్రయత్నం. ఈ సమయమందు నన్ను బ్రతికించి ఉంచావయ్యా.
ఈ సమయమందు నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఈ సమయమందు మోకరించి ప్రార్థన చేయడానికి కృపణించావయ్యా. ఇదిగో ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే నాకెందుకు, నాకేం పట్టింది అనుకుంటే ఇంకొక దగ్గర నుంచి దేవుడు సహాయం చేస్తాడు. కానీ నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేస్తున్నావు? నీకు ఇచ్చిన ఆత్మల భారం ఏది? నీకు ఇచ్చిన ప్రార్థన ఆసక్తి ఏది? నీ గుండెల్లో ఏముంది? కమా, నువ్వు ఈ టైంలో మౌనం ఉంటావా అని ఒక అద్భుతమైన సందేశం దేవుని బిడ్డారు. అందుకే దేవుని పిల్లలు ఉండలేక, మౌనంగా ఉండలేక, ఏ విధము చేతనైనా సరే, చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి, చిన్న గుంపేంటి పెద్ద గుంపేంటి, లక్షలేంటి వేలేంటి వందలేంటి పదులేంటి, ఒక్కరికైనా ప్రభువా నీ కోసం సాక్షిగా కొన్ని ఆత్మలైనా సంపాదిస్తానని గుండె బరువెక్కిన దేవుని బిడ్డలుగా నిజంగా కన్నీటి ప్రార్థనతో ఈ విత్తనాలు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆలోచించుకో దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఆయన సాక్షిగా ఉన్నావా? ఎస్తేరు తన సౌందర్యం చూసుకోలేదు, తన ఆధిక్యత చూసుకోలేదు, తన ఘనత తీసుకోలేదు. అసలు రాజు పర్మిషన్ లేకుండా రాజు సమూహానికి ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. వాళ్ళు చనిపోతారు, వాళ్ళ మరణశిక్ష విధించబడ్డది. అయినా నేను నశించినా నశిస్తాను, నేను ప్రార్థిస్తానని మోకరించి ఆమె తన చెలికత్తలతో ప్రార్థించి సిద్ధపడి పరలోక సింహాసనం యొక్క అధికారానికి తల వంచి, దేవుని ఆజ్ఞకి తల వంచి, సార్వభౌముడు పరలోకంలో ఉన్నాడు కానీ భూమి మీద రాజున్నాడు, పర్షియా రాజు. వెళతాను, నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు వెళతానని రాజు సముఖానికి వెళ్ళింది. తన జాతి ప్రజల రక్షణ కోసం ఆ బిడ్డ తీసుకున్న అడుగులు దేవునికి ఇష్టమయ్యాయి. ఆమె ఒక్క అడుగు తీసుకుంటే ఆమె కోసం 1000 అడుగులు వేశాడు. ఆమె నిర్ణయానికి ఆయన సపోర్ట్ చేశాడు. అందుకే ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట రాయబడలేదు. దేవుని శక్తి ఆమె వెనకాల ఉండడం అనేది మనం గమనిస్తాం. అద్భుతంగా యూదులకు రక్షణ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం రుజువు చేసుకుంది. దేవా నేనున్నాను నీ సాక్షిని ఈ పర్షియా రాజ్యంలో. రైట్ నౌ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న నీ సంగతి ఏంటి? ప్రస్తుతం కరోనా కాలంలో ఉన్న నీ సంగతి ఏంటి? ఈ కరోనా కష్టకాలంలో, ఈ భయంకర కాలంలో ఉన్న నీ సంగతి ఏంటి? ఎవరో తెచ్చి పెడతారు, తింటాను, ఎవరో ఇస్తారో ఉంటాను, ఏదో కాలం గడుపుకుంటాను, టైం పాస్ చేసుకుంటాను, ఆ తర్వాత చూసుకుంటాను అనుకుంటూ నీవు అలాగా సమయాన్ని వృధా చేసావా? వృధా చేస్తూ ఉన్నావా? చేయబోతున్నావా? ఆలోచించుకో. ఈ టైంలో నువ్వు ఎలా ఉండాలి? నీ ఆత్మీయ జీవితం పరిస్థితి ఏంటి? దేవుని వాక్యంలో నిజంగా అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు భక్తుడు చెప్తున్న మాట. ఆ హేతువు చేత ఒక కారణం ఉంది నేను ఈ శ్రమలు అనుభవించడానికి, ఒక ఉద్దేశం ఉంది ఈ ఇరుకులో మేము ఉండడానికి. దేవుని ఉద్దేశం ఒకటి ఉంది మీ బాధని అనుభవించడానికి. ఈ యొక్క రెండంతలుగా అనేక రీతులుగా ఈ ఇరుకైన పరిస్థితులు ఉండడానికి ఆయన పర్పస్ ఉంది. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదను. నువ్వు ఎరుగుదువా? అది ఈ టైంలో అన్ని సోర్సెస్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సహకారాలు, సహాయాలు, ఆ యొక్క అందుబాటులో ఉన్నవి ఇప్పుడు ఉండడం అనేది కష్టమే. అప్పుడున్నట్టు ఇప్పుడు ఉండాలంటే కష్టమే. కానీ దేవుని బిడ్డ ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మిన వారిని ఎరుగుదను. ఐ నో హూమ్ ఐ బిలీవ్. నేను నమ్మిన నా ప్రభువు నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ధైర్యం తెచ్చుకో. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన కాపాడతాడు. నా సేవ ఏంటి, ఒకవేళ కుటుంబం ఏంటి, వ్యక్తిగత జీవితం ఏంటి, నా పోషణ ఆధారమైన ఉద్యోగం ఏంటి, ఏదుందో నీకు, నువ్వు ఏం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో, ఏ విధానంలో ఉన్నావో, ఎటువంటి కార్యాలు జరిగించడానికి నువ్వు ఇంతకాలం జరిగిస్తూ వచ్చావో, జరిగించాలని ఉద్దేశించావో, వాటెవర్ అన్నిటి విషయంలో కూడా అప్పగించు ఆయనకి. పౌలు భక్తులు అన్నారు, అప్పగించిన దాన్ని ఆయన ఏమన్నాడు? రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నారు. కుటుంబ బిడ్డల బాధ్యత, వాళ్ళ బాధ్యత ఏంటి? అసలు నా ముందున్నటువంటి ఛాలెంజెస్, ఈ సవాళ్ళు ఏంటి? ఇవన్నీ కూడా ప్రభువా నీకు అప్పగిస్తున్నాను.
అవి నువ్వు ఖచ్చితంగా కాపాడుతావని, వాటిని సఫలం చేస్తావని, నువ్వు నా మొరలు ఆలకించి జవాబిస్తావని రూఢిగా నమ్ముతున్నాను. నో డౌట్, ఇది సాక్ష్య జీవితం. నేనున్నాను ప్రభా బికాస్ ఐ లవ్ యూ. నేనున్నాను ప్రభా, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అది సత్యమే, కానీ నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ శ్రమలో, ఈ పరిస్థితుల్లో నేను సాక్షిగా ఉన్నాను, నేను రుజువు చేసుకుంటాను. అందుకోసమని మనం ఏం చెప్పాలంటే, ఈ దినాల్లో మనకున్న కన్ఫెషన్, మన ప్రకటన, మన నిర్ణయంతో కూడిన ఒప్పుకోలేంటో తెలుసా? గలతీ పత్రిక 2:20 మనకు తెలుసుది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ టైంలో నా ప్రభువు, నన్ను రక్షించిన ప్రభువు జీవిస్తున్నాడు నాలో. కాబట్టి ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం రైట్ నా, ఈ టైంలో, ఈ యొక్క కోవిడ్-19 యొక్క వీర విహారం చేస్తూ జీవితాలు చిన్నబేనం చేస్తున్నటువంటి, దేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ భూగోళం గందరగోళం అయిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది నా సీక్రెట్ లైఫ్. నా జీవితానికి రహస్యం ఏంటి? విశ్వాసి, దేవుని బిడ్డ, నీకు ఒక ప్రభు ఇస్తున్న మాట, నన్ను ప్రేమించిన వాడు నాకున్నాడు. నేను మారచ్చు, నేను మారిపోయి ఆయన వదిలిపెట్టేయచ్చు, కానీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు. అందుకే ఇర్మియా 31:3 అద్భుతమైన వాగ్దానం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీడలో నేను కృప చూపిస్తున్నాను. అందుకే కృప చూపిస్తున్నాను. ఆ శాశ్వత ప్రేమ నా మీద ఉంది. నా కోసం బలైన ప్రేమ, మార్పులేని ప్రేమ, నా కోసం త్యాగం చేసిన ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టదు. కాబట్టి ఆ ప్రేమ నాకుంది. అయితే నేను చేయాల్సిన పని ఏంటంటే, నన్ను ప్రేమించి నన్ను ప్రేమించాడు అని నమ్మాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. నన్ను ప్రేమించాడు అని నమ్మాలి. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడే, ఆ అప్పగించుకున్న ఆ ప్రభువైన యేసునందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాడు. ఇది ఎందుకు? నాకు ఆధారాలు లేవే, నాకు ఏది లేవే, ఇక ఏం లేవు, అన్నీ కోల్పోయానే, మొత్తం పోయినాయే. ఏం చేయాలంటే ఇదే, ఇంతకంటే గొప్ప ఆధారం లేదు. కాబట్టి ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేనున్నాను నీ సాక్షినే, నీ కోసం నేనున్నాను, నీ కోసం అని చెప్పడానికి మనం ఈ మాట చెప్పాలి. రోమాపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు గలవాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున? అసలు నన్ను సెపరేట్ చేస్తుందా? ఈ కోవిడ్-19 కల్పించినటువంటి పరిస్థితులు, కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, ప్రాణహాని, వాట్ ఎవర్ ఏమైనా వస్తున్నా, కానీ ఒక స్టాండర్డ్ నాకుంది, ఒక స్థిరత్వం నాకుంది, నా వర్త్, నా యోగ్యత నాకు అర్థమైపోయింది. ఏంటి తెలుసా? నన్ను క్రీస్తు ప్రేమలో నుంచి ఏవి నన్ను సెపరేట్ చేయలేవు, ఎడబాపలేవు. కాబట్టి ఇక్కడ నిన్ను బట్టి దినమేళ మేము వధించబడినవారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడినవారు. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినా కూడా అయినను 37 ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. ఇదండి నేనున్నాను నీ సాక్షిమై. దిస్ ఈజ్ మై టెస్టిమనీ లార్డ్. ఇది నా యొక్క అద్భుతమైన కన్ఫెషన్. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ప్రేమించిన నీ ద్వారా ఇవి కాదు కదా, రాబోయే ఏమైనా నన్ను ప్రేమించిన నీ ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాను. కాబట్టి ఈ రీతిగా ఈ లోకంలో మనం ఐగుప్తు, యోసేపు, మోషే భయంకరంగా ఆ బబులోను, గందరగోళం అనే బబులోన్లో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో, పర్షియాలో అద్భుతమైనటువంటి అందాల రాశి సుందరాంగి రాణిగా ఉన్న ఎస్తేరు, ఆ సుకుమారిలో ఉన్న బలమైన, కఠినమైన, స్థిరమైన, కదిలించలేనటువంటి ఆ సమర్పణ, నిర్ణయం, హృదయ జాతి రక్షణ కోసం నేనున్నానని ఆ బిడ్డ స్థిరంగా నిలబడి రుజువు చేసింది. రైట్ నౌ క్రీస్తు ప్రేమను అనుభవించిన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమకు సాక్షులై, ఆ సజీవ, ఆ యొక్క అద్భుతమైన క్రీస్తు యేసు ప్రభువునందు సజీవ సాక్షులై విశ్వాస విజయాలతో ప్రేమించిన వాడు నాకున్నాడని ధైర్యంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన రాబోతుండగా, ఆయన రాకడ ఆసన్నమైన దినాల్లో, పెండి కుమార్తెగా సిద్ధపడి సంఘం ఎత్తబడే ఈ దినాల్లో
నీవు ఇలాగ చెప్పగలవా? ఈ రీతిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? ప్రభువుని ప్రేమిస్తూ ఉంటావా? నిరీక్షణతో తలపైకెత్తుకుంటావా? ఇటువంటి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఉండే దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నువ్వు తప్పించుకోలేవు. ఆయన లేకుండా, ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఇప్పుడే నీ హృదయాన్ని తెరువు. ఈ కష్టకాలంలో యేసు ప్రభు నీ రక్షకుడిగా, దేవుడిగా, ప్రభుగా స్వీకరించు. ఆయన రక్తంలో నీ పాపాలు కడుగబడతాయి. ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి, నీతిగా తీర్చి, పరిశుద్ధపరిచి, నిత్య జీవం అనే మోక్షానికి నేను వారసుడుగా చేస్తాడు. రక్షించబడినటువంటి విశ్వాసులారా, ఈ దినం నీవు రుజువు చేసుకో. నేనున్నాను నా ప్రభు కోసం సజీవ సాక్షిగా ఉండడానికి. ఇటువంటి అద్భుతమైన కృప ప్రభు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ అద్భుతమైన నీ సత్యం మా ముందు ఆదర్శంగా ఉంచిన శ్రేష్టమైన నక్షత్రాలు లాంటి నీ బిడ్డల జీవితాలు, ఓ ప్రభువా, మాకెంత ఆదర్శంగా ఉన్నాయి. నీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకుంటూ నీకు సజీవ సాక్షులుగా ఉండడానికి ప్రతి బిడ్డని మీరు దర్శించి వారి హృదయాల్లో నీ కార్యం జరిగించమని, సిద్ధపరచమని, తోడుగా ఉండమని, సమస్తం మీకు అప్పగిస్తూ ప్రతి సమస్య పరిష్కరించి అనారోగ్య పరిస్థితులను విడుదల దయచేసి విశ్వాస విజయాలతో తలపైకెత్తి నీ కొరకు జీవిస్తూ నీ కొరకు సాక్షులుగా ఉండే కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య పవిత్ర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.